హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం రాయల్ మౌస్ మిల్క్ టీ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇంకా ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ కోసం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. రాయల్ మౌస్ మిల్క్ టీ. ఈ సంస్థ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక కొంతమంది ఇందులో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాము, రాయల్ మౌస్ మిల్క్ టీ అనే సంస్థ ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇది ఒక స్కామర్లు రిలీజ్ చేసిన అప్లికేషన్ అనమాట. ఇక్కడ స్క్రోల్ అవుతున్న సర్టిఫికేట్స్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్, ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన సర్టిఫికేట్స్ కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ సర్టిఫికేట్ జెన్యూన్ అని నమ్మి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మనీ లాస్ అవుతూ ఉంటారు. సో రాయల్ మౌస్ మిల్క్ టీ సంస్థ ఈ ఎర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేసింది అనుకోవద్దు. ఇదొక స్కామర్లు చేసే పనులు అనమాట. పెద్ద పెద్ద కంపెనీ పేర్లు వాడుకొని ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీకి ఎర్నింగ్ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియోలో మనం ప్లాన్స్ గురించి, అలాగే అప్లికేషన్ ఇంకెన్ని రోజులు వర్క్ చేయొచ్చు, ఇందులో ఇప్పుడు ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. వేరే సెట్టింగ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. ఇక్కడ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే కామన్, ఫిక్స్డ్, బ్యాలెన్స్ ఇలా 3 సిరీస్లుగా ఇచ్చారనమాట. సో కామన్లో ప్లాన్స్ చూద్దాం. 39,000 ఇచ్చారు. పర్ డే మనకి 9,750 రూపాయలు వస్తుందంట. ప్లాన్ పీరియడ్ 20 డేస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ లిమిటెడ్ హవర్స్లో మీరు పర్చేస్ చేసుకోవాలని ఇచ్చారు. అంటే డైలీ మీకు 9,750 రూపాయలు వస్తుంది. ప్లాన్ పీరియడ్ 20 రోజులు. సో 20 రోజులకు కానీ ఇక్కడ ఎంత వస్తుంది? 1,95,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే మీరు 39,000 పెడితే 20 రోజుల్లో మీకు 1,95,000 ఇస్తున్నారు అనమాట. ఇక్కడ 14,000 ఇచ్చారు. 14,000కి డైలీ ఇన్కమ్ 2,100 అంట. ఇది కూడా ప్లాన్ పీరియడ్ 20 రోజులు ఇచ్చారు. 20 రోజులకు గాను 42,000 వస్తాయి. పెట్టేది 14,000, 20 రోజులకి 42,000. సో ఇవన్నీ కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది హయ్యెస్ట్ ప్లాన్. 8,62,600 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, 18,89,990 రూపాయలు. ప్లాన్ గడువు 365 రోజులు అంట. ఇంకా బేసిక్ ప్లాన్ ఇచ్చారు, చిన్న ప్లాన్ బాగాను. 2,300 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ 92 రూపాయలు. ప్లాన్ గడువు 180 రోజులు ఇచ్చారు. 180 రోజులకు గాను 16,560 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఇలా అయితే ఉన్నాయి అన్నమాట ఇందులో ప్లాన్స్ అన్నీ కూడాను కామన్లో. ఇక ఫిక్స్డ్లోకి వెళ్తేనేమో ఇక్కడ మీరు ఏ ప్లాన్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ప్లాన్ గడువు పూర్తయిన తర్వాత మీరు విత్డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాలెన్స్లోకి వచ్చిన తర్వాత ఇదేంటంటే విఐపి, ఇది సోల్డ్ అవుట్. ఎలాగో దీని గురించి చెప్పిన వేస్ట్. ఇప్పుడు మనం కామన్లో చూసుకుంటే డైలీ విత్డ్రాల్స్ ఉంటాయి అనుకుంటారు కాబట్టి ఇక్కడ చూస్తే మరి అంత హై ప్లాన్స్ అయితే ఉన్నాయి ఇందులోను. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, అప్లికేషన్ ఇంకెన్ని రోజులు వర్క్ చేస్తుంది దాని గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఈ అప్లికేషన్ ఎప్పుడు తెలుసు అంటే 2024 జనవరిలో నాకు ఈ అప్లికేషన్ గురించి తెలుసు. ఒకవేళ అంతకుముందు ఇంకొక 2 నెలల ముందు ఏమైనా వచ్చి ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసింది జనవరి 2024లో ఈ అప్లికేషన్ గురించి నాకు తెలుసు. సో నేను దీంట్లో మార్చిలో వర్క్ చేశాను. 2024 మార్చిలో ఇందులో నేను వర్క్ చేశాను. అయితే ఇందులో కస్టమర్ కేర్కి నాకు కొంచెం విభేదాలు వచ్చి మధ్యలో వీళ్ళు కొద్దిగా ప్లాన్స్ దగ్గర నన్ను ఇబ్బంది పెట్టారనమాట. అంటే మనం ఒక ప్లాన్ తీసుకున్న తర్వాత అది ఎక్స్పైర్ అవ్వగానే మళ్ళీ ఇమీడియట్లీగా ఇంకొక ప్లాన్ తీసుకోకపోతే విత్డ్రాల్స్ ఇవ్వనని చెప్పేసి అని స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టారు. తర్వాత నేను ఇందులోంచి డ్రాప్ అయిపోయాను అనమాట. ఆ తర్వాత నేను ఇందులోంచి ఇక ఆ మనీ వదిలేశాను వాళ్ళకే. వాళ్ళు నాకు ఆ విత్డ్రాల్ కూడా ఇవ్వలేదు. అప్పుడు విత్డ్రాల్స్ కూడా అప్పుడు మాకు 3 రోజులు పట్టేది రావడానికి. ఇందులో ఒక్కొక్కసారి 48 అవర్స్ పట్టేది. స్టార్టింగ్లో వర్క్ చేసిన వాళ్ళకి దీని గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచ్ చేసి టోటల్గా 1.5 year అయితే అవుతుంది. సో ప్రతి అప్లికేషన్ ఒక ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుందండి. ఏమి లైఫ్ లాంగ్ నడిచే అప్లికేషన్స్ అయితే కాదు. అలాగని గవర్నమెంట్ అప్రూవల్ చేసిన అప్లికేషన్స్ అంతకన్నా కాదు. వాళ్ళు చూపించే సర్టిఫికేట్లు కావచ్చు, ఇంకా జిఎస్టీ కోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా స్కామే, కానీ మీరు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు ప్లాన్స్ చూసినట్లయితే 39,000 పెడితే 20 రోజులకి 1,95,000 అంటున్నారు. ఇది ఎంతవరకు
జెన్యూన్ అనేది మీరు ఆలోచించండి ఫస్ట్. 14,000 పెడితే 20 రోజులకి 42,000 ఇస్తానంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కొద్దిగా ఆలోచించండి. నాకైతే ఇది రిస్క్ అని అనిపిస్తుంది అనమాట. అంటే అప్లికేషన్ క్లోజ్ చేసే టైంలోనే ఇలాంటి బెస్ట్ ఆఫర్లు పెడుతూ ఉంటారు. అంటే మీరు ఈ సంవత్సరం మొత్తం సంపాదించిందంతా వాళ్ళు ఒక్క రోజులో తీసుకెళ్ళిపోతారనమాట, ఇలాంటి అట్రాక్టివ్ ప్లాన్స్ పెట్టి. సో దయచేసి మీరు ఆలోచించుకోండి. నేను చెప్పడం అయితే ఈ అప్లికేషన్లో ఇప్పుడు రిస్క్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ అప్లికేషన్ ఎనీ టైం అయినా క్లోజ్ అయిపోవచ్చు. ఈ అప్లికేషన్ డొమైన్ అయితే మాత్రం జూన్ 2025లో అయితే ఎక్స్పైరీ అయిపోతుంది. మీకు ఫెడరల్ ప్రిఫర్డ్ గురించి చెప్పాను కదా, ఏప్రిల్ 12వ తారీఖు 2025లో అప్లికేషన్ డొమైన్ ఎక్స్పైర్ అయిపోతుంది అన్నాను. అలాగే అందులో విత్డ్రాల్ సమస్యలు ఏదన్నా కావచ్చు రీజన్స్, బట్ కంప్లీట్గా అదైతే షట్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే డొమైన్ ఎక్స్పైర్ జూన్ 2025 డేట్ నేను చెప్పను. సో 2025 జూన్ అయితే మనకి ఎక్స్పైర్ అయితే డొమైన్ ఉందన్నమాట. సో డొమైన్ ఎక్స్పైర్ దానికి అలాగే అయింది కాబట్టి దీనికి అలాగ అవ్వాలనే రూల్ లేదు. బట్ సేఫ్ సైడ్గా ఉండటం చాలా బెటర్ అనమాట. అందుకనంటే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం చాలా బెటర్. ఇలాంటి వాటి మీద రిస్క్ అయితే ఎక్కువగా ఉంది. కొత్త వాళ్ళకి మరీ చెప్తున్నాను, ఈ అప్లికేషన్కి దూరంగా ఉండటం చాలా బెటర్ అండి. ఒకవేళ ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ముందుగా విత్డ్రాల్స్ మాత్రం తీసుకోండి, అంతేగాని ఎటువంటి ప్లాన్స్ మీద అప్గ్రేడ్ అవ్వకండి. ఇక్కడ డొమైన్ ఎక్స్పైరీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంతకన్నా కూడా ముందుగానే క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.